హాయ్ ఫ్రెండ్స్, చూసారండి మేల చెరువు వీడియో. ఎలా అనిపించింది మీకు? గుడి అయితే చాలా బాగుంది కదా. అక్కడ ఆ గుడి గురించి అయితే పంతులు గారు చాలా వివరంగా చెప్పారు కదండి. ఇంకా నెక్స్ట్ అక్కడ ఉన్న పంతులు అయితే మాకు చెప్పారు, మీరు వెళ్ళే దారిలోనే ఇంకొక గుడి ఉంటుంది, అది కూడా కాకతీయుల కాలం నాటిది, చాలా బాగుంటుంది. అది ఒక గోపాలపురం అనే ఊరు ఉంటుంది. లోపలికి వెళ్తే బూరుగడ్డ వస్తుంది, అక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళండి, బాగుంటుంది అని చెప్పారు. ఇంకా మేము వెళ్ళే దారిలోనే కదా అని చెప్పేసి కొంచెం లోపలికి ఉంది, అది గోపాలపురం అయితే దారిలో ఉంటుంది. ఆ లోపలికి వెళ్తే బూరుగడ్డ వస్తుందన్నమాట. అక్కడ వేణుగోపాల స్వామి, నరసింహస్వామి, ఇంకా అనంత పద్మనాభ టెంపుల్ అక్కడ ఉంటుంది కదా కేరళలో, అలాంటి విగ్రహం ఇక్కడ కూడా ఉందన్నమాట. చూపిస్తాను, అది కూడా చూదురు. కానీ ఈ ముగ్గురిది అయితే గుడి ఉంటుందన్నమాట. ఇక్కడికైతే వెళ్తున్నాము, వచ్చేసాము గుడి దగ్గరికి. ఇది 1200 సంవత్సరాల క్రితం గుడి అంట అండి. ఇంకా ఇక్కడైతే జనాలు అయితే ఎవరేం లేరు, స్వాములు అలా ఉంటున్నారు. పంతులు గారు అయితే మేము వెళ్ళినప్పుడే వచ్చారనమాట. ఇదిగోండి గుడి, చాలా బాగుంది గుడి. ఇంకా ఇక్కడ చంద్ర పుష్కరిణి, సూర్య పుష్కరిణి ఇవన్నీ ఉన్నాయి. ఇంకా పారిజాత చెట్టు, ఇంకా దేవగన్నేరు, ఉసిరి చెట్టు, ఇవైతే 946 సంవత్సరాల క్రితం అంట. అక్కడ రాసి ఉంటుంది, వీడియోలో కనిపిస్తుంది, అది కూడా చూడండి. గోశాల ఉంది ఇటు సైడ్ అయితే. గుడి చాలా పెద్దగా బాగుంది. ఉత్సవాలు అప్పుడైతే జనాలు వస్తూ ఉంటారంట, మామూలుగా అయితే తక్కువే. ఇప్పుడు ఎర్రవరం వెళ్ళే వాళ్ళైతే ఎర్రవరం వెళ్ళి మేల చెరువు, ఎర్రవరము ఇవన్నీ అయితే, బూరుగడ్డ ఇవన్నీ అయితే చూసుకుంటున్నారు. ఇంతకుముందు అయితే మాకు తెలియదు అనమాట ఈ గుడి గురించి. చూస్తూ ఉండండి, గుడి మొత్తం అంతా చుట్టూరా చూపిస్తాం. చంద్ర పుష్కరిణి, సూర్య పుష్కరిణి అవైతే చాలా పెద్దగా బాగున్నాయి అన్నమాట అవి. ఇంకా అక్కడ తాబేళ్ళు కూడా ఉన్నాయి. ఇంకా గుడిలో పంతులు గారు గుడి గురించి కూడా కొంచెం ఇక్కడ కూడా పంతులు గారు చెప్పారనమాట, అది కూడా వివరంగా ఉంది, చూడండి వీడియోలో. మేము వెళ్ళింది అయితే ఈవినింగ్ అండి. అక్కడ మేల చెరువులోనే సాయంత్రం అయిపోయింది. ఇక్కడికి వచ్చే వరకు కొంచెం చీకటి అవుతుందన్నమాట. ఇంకా ఆ టైంకి చూసుకొని మేము బయటకు వెళ్ళే వరకు అయితే 7:30 అట్లా అయినట్టుంది. ఇంక ఇక్కడ చూసుకొని అయితే వెళ్ళిపోయాము. ఇదిగోండి ఇక్కడ పద్మనాభ స్వామి విగ్రహం ఉంది. కాకపోతే ఇక్కడ చీకటిగా అనిపిస్తుంది కదా, అంత క్లియర్గా కనిపించట్లేదు. చీకటి ఉంది కాకపోతే. గర్భగుడికి వెళ్ళే ముందు ఇంకా చుట్టూ గుళ్ళు అయితే ఉన్నాయన్నమాట, చిన్న చిన్నవి అయితే చూద్దామండి. ఒకటి షేప్ ఆయన కాదు, తిరుకాకులు రామానుజ ఓపెన్ అప్పుడే పోయినా, ఓపెన్ చేసినప్పుడే పోయినా యజ్ఞానికి. అప్పుడు ఆడ అప్పుడు కట్టిందాక ఇంత రాళ్ళు ఇవన్నీ వెనకడిది. ఇంకెన్నేళ్ళు ఉంటావు చూడాలి. అయ్యా ఉంటాయి ఎట్లా
చూసారు కదా అక్కడ కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి, వాటి పేర్లు అవన్నీ. ఇక్కడ చంద్ర పుష్కరిణి అండి ఇక్కడ ఉంది. చీకటి అయిపోయిందనమాట, ఆ లైటింగ్ కూడా సరిగా కనిపించట్లేదు. ఇక్కడ తాంబేళ్ళు ఉన్నాయన్నమాట, వాటికైతే టమాటాలు అవి తినిపిస్తున్నారు. పిల్లలు అయితే వచ్చి ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి ఉసిరి చెట్టు కనిపిస్తుంది కదా, ఇది ఉసిరి చెట్టు, పక్కన దేవగన్నేరు చెట్టు, ఇంకా ఆ పక్కన పారిజాత చెట్టు అయితే ఉన్నాయి. ఇవైతే వాటిపైన రాసిందనమాట 946 సంవత్సరాలు అయిందంట. టమాటా తిన్నది. ఇవే అండి ఇంతకుముందు నేను చెప్పాను కదా పారిజాత చెట్లు అవన్నీ. ఇంకా నెక్స్ట్ అయితే గుళ్ళోకి వెళ్తున్నాము. నెక్స్ట్ గుళ్ళో పంతులు గారు కూడా అన్ని వివరంగా చెప్తారు, అవి కూడా విందాం రండి. ఈ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం. అంటే సుమారు 1250 సంవత్సరాల క్రితం దేవాలయం. 1250 సంవత్సరాల క్రితం దేవాలయం. 1250 సంవత్సరాలు అంటే మన వాటి తర్వాత 12 మంది చూసింటారు. మనకంటే 12 మంది ముందు చూసారు దేవాలయం. ఈ దేవాలయం దక్షిణ దేశ సాంప్రదాయంగా ఉంటుంది. అంటే తమిళనాడుకి ఎట్లా ఉంటాయి దేవాలయాలు అట్లా ఉంటుంది దేవాలయం. స్వామి ఎప్పుడు దక్షిణముఖంగా చూస్తారు, మనం ఎక్కువ ఉత్తరంగా చూస్తాం. అంటే రోజు ముక్కోటి అన్నట్టు ఇక్కడ విశేషంగా దక్షిణంగా ఎప్పుడు చూసిన స్వామి ముక్కోటికే చూస్తారు, కానీ ఇక్కడ ఎప్పుడు స్వామి దక్షిణంగా చూస్తారు. అంటే ప్రత్యేక ముక్కోటి అన్నట్టు ఇక్కడ అంత విశేష క్షేత్రము. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం మొత్తంగాను క్షేత్రభాగం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత అనంత పద్మనాభ స్వామి ఏకశిల 24 అడుగులు ఎక్కడ లేడు మనకి, ఇక్కడ 24 అడుగులు తప్ప మళ్ళీ ఇక్కడ ఎక్కడ లేడు మనకి దగ్గరలో. ఆ తర్వాత ఆ ముందుకెళ్ళి చూసే ఉంటారు, ఆళ్వార్లు ఉంటారు. ముచ్చితల చిరంజీవి స్వామి చేశారు కదా రామానుజ వారి స్టాచ్యూ, అదే అనమాట ఆయన రామానుజందరి మహారాజు. ఆ తర్వాత అక్కడికి వెళ్తే మనవాళ్ళ మహోదయం ఇంకొక ఆళ్వారు, అక్కడ గోదామ్మవారు ఉంటుంది. అమ్మవారి తర్వాత మళ్ళీ 12 ఆళ్వార్ల సన్నిధి అని ఉంటుంది లోపల. ఆ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని పక్కన కోనేరు ఉంటుంది చంద్ర పుష్కరిణి. ఆ తీర్థమే నిత్యం కూడా స్వామి కైంకర్యం చేస్తారు. ఆ తర్వాత ఈ ముందుకు వస్తే ఇక్కడ 3 చెట్లు చూశారు, ఉసిరి చెట్టు, పారిజాతం చెట్టు. అవి మొత్తం కూడా 940 సంవత్సరాల క్రితం చెట్లు. అవి 946 ఇక్కడ చెట్లు కాదు అది. ఆ పక్కన శిలాశాసనం ఉంది. అంటే ఈ దేవాలయం తెలుగు లేదు, అందుకే తమిళము కన్నడము ప్రబంధంలో శిలాశాసనం ఉంటుంది. ఇక్కడ లోపల వస్తే 3 స్వామి కూడా ఉన్నాయి. ఇక్కడ మధ్యలో ఉన్న స్వామి పూజయితూ ఉంటాడు. అక్కడ లక్ష్మీనారాయణ రాజలక్ష్మీనారాయణలో వేణుగోపాల స్వామి ఉంటాడు, వెనక అమ్మవారిని కాబట్టి ఆండాళమ్మ. ఇక్కడ వేణుగోపాల స్వామి వారు ఉత్సవాలు చేస్తాం, రాజస్వామి నరసింహస్వామి ఉత్సవాలు. ఇది చాలా విశేషమైనటువంటి దేవాలయం. అంటే ఇక్కడ ఈ దేవాలయానికి వస్తే ఆ కోరిక ఈ కోరిక కాదు, ఏ కోరికగా నెరవేరుతాయి. కనుక మీరు మంచి క్షేత్రాన్ని ఎలా అనుకుంటున్నారు కాబట్టి మీకు అందరికీ ఆయురారోగ్యంగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ కృష్ణాయ నమః అంటున్నాడు. ఓం శ్రీ కృష్ణాయ నమః. ప్రసాదం ఎక్కడ లేదు, చాలా విశేష దేవాలయం. గోవింద నారాయణ వాసుదేవాయ విష్ణుదేవ అనుమహాదేవి విష్ణుదేవి లక్ష్మీదేవి అది చెప్పండి. ఎక్కడ మీరం భద్రం నృత్యో ఏంటి ఈక్వల్ టు గద, ఒక గద అనమాట.
మందారు మౌలి. ఇంకా ఇదేమో చెప్పిండు అయ్యగారు ఇక్కడ. ఇక్కడ ఇదేనా సూర్య పుష్కరిణి? సూర్య పుష్కరిణి కూడా రాసింది. అదేమో చంద్ర పుష్కరిణి. కోనేరు అదే కోనేరు. అక్కడేమో చంద్ర పుష్కరిణి. కోనేరటక రాసింది చూడు. సూర్య పుష్కరిణి కోనేరు. సూర్య పుష్కరిణి. ఫ్రెండ్స్ చూశారు కదా, పంతులు గారు గోత్రనామాలు చెప్పి చర్చన అయితే చేశారు. నెక్స్ట్ గుడి గురించి కూడా వివరంగా చెప్పారనమాట. ఇంకా బయటకైతే వచ్చేసాము, ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి. బయటకు వచ్చాక ఇక్కడ ఉన్నది సూర్య పుష్కరిణి అనమాట. ఆ లోపల ఉంది మాత్రం చంద్ర పుష్కరిణి. ఇక్కడ మాత్రం ఇది ఉందన్నమాట. ఇది చుట్టూ కంచె అయితే వేశారు. చీకట్లో ఎవరైనా లోపలికి అట్లా వెళ్తారన్నా ఏమో కానీ ఇక్కడైతే స్వాములు అయితే అయ్యప్ప స్వాములు అయితే ఇక్కడే ఉంటున్నారు. చాలామంది అయితే కనిపించారు వాళ్ళు. ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా వీలైతే తప్పకుండా ఇటు సైడ్ వచ్చినప్పుడైతే ఇవి చూడడం అయితే మిస్ అవ్వద్దు. ఈ గుళ్ళు అయితే చాలా బాగున్నాయి. వీటి గురించి అయితే ఇక్కడ రాసి పెట్టింది. ఇది కూడా తీశానమాట. ఇంకా అక్కడ చదవడానికి టైం లేదని చెప్పేసి ఇంకా తీరిగ్గా చూసుకోవచ్చు, చదువుకోవచ్చు అని చెప్పేసి అవి ఫొటోస్ కూడా తీసి పెట్టాను. ఈ గుడి కూడా చాలా నచ్చింది మాకైతే. మీకు వీలైతే అయితే మర్చిపోవద్దు. ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి చూడండి. ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ అండి. ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది.